శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో మీ తరపున బాబా వారికి ప్రార్థన చేయడం జరుగుతుందండి. మీరు మీ సాయి లీలలను మాతో పంచుకోవాలనుకున్నా లేక డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబాకు విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరండి. ఇక ఈరోజు మనము పద్మావతి గారి సాయి లీల వినబోతున్నామండి. లీల వినే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయగలరండి. ఓం సాయిరామ్. నా పేరు పద్మావతి. నేను మిషనరీ స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నా జీవితంలో జరుగుతున్న సాయి లీలలు చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఎందుకంటే సాయి నా ప్రాణము, నా ఊపిరి. అడుగడుగునా నా సాయే నన్ను నడిపిస్తున్నారు. ఆ తండ్రి లీలలను వర్ణించడము ఎవరి తరమూ కాదు. మేము బ్రాహ్మణులము. మాది పెద్ద ఫ్యామిలీ. మొదట నేను స్కూల్ డేస్లో బాబాను నమ్మేదాన్ని కాదు. మా మేనమామ జీవై కృష్ణమూర్తి గారు. ఆయన గొప్ప సాయి భక్తులు. వారు పోలీస్ ఆఫీసరు. మా మావయ్యకు మొదటిలో సంతానము లేదు. వారు సంతానము కలిగితే బాబావారికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నారు. బాబావారి అనుగ్రహముతో మా మావయ్యకు 2 కుమారులు, 4 కుమార్తెలు పుట్టారు. ఎంతో సంతోషముతో బాబావారికి మొక్కుకున్న విధముగా మా మావయ్య ఖమ్మంలో బాబావారికి గుడి కట్టించారు. అప్పట్లో బాబా గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. మా మావయ్య వలన మా అమ్మా నాన్నలు కూడా బాబావారికి భక్తులయ్యారు. అప్పటి నుండి నేను కూడా బాబాను నమ్మటం మొదలుపెట్టాను. క్రమక్రమముగా బాబానే నా సర్వస్వము. బాబావారి దయ వలన నాకు పెళ్ళయి 2 పిల్లలు పుట్టారు. మా బాబు పేరు సాయి సంతోష్, 6 సంవత్సరాలు. మా చిన్నబాబు పేరు నాగ సాయి తరుణ్, 3 సంవత్సరాలు. నేను బాబావారికి మొక్కుకున్నాను. మా చిన్నబాబుకి ఫస్ట్ టైము షిరిడీకే టికెట్ తీసుకుంటాను అని చెప్పి. మేము మా అక్క వాళ్ళతో కలిసి ఫస్ట్ టైము షిరిడీకి బాబు పుట్టాక బయలుదేరాము. బాబు ఇంకా 3 సంవత్సరాలే కదా అని నేను టికెట్ తీసుకోకుండా వెళ్ళేటప్పుడు షిరిడీకి వెళ్ళాము. అప్పుడు సాయి సంస్థాన్ వారి రూములు టెంపుల్కి దగ్గరగా ఉండేవి. మేము అక్కడే రూములు తీసుకున్నాము. అప్పట్లో ఇంత సాయి భక్తులు లేరు. అంత పెద్ద క్యూ కూడా ఉండేది కాదు. దర్శనం కూడా చాలా త్వరగా అయ్యేది. టైం ఎక్కువగా పట్టేది కాదు. షిరిడీకి వెళ్ళి నా సాయిని అంత దగ్గర నుండి చూసి సాయి సమాధిని ముట్టుకొని నాకు కలిగిన ఆనందానుభూతిని మాటల్లో నేను వర్ణించలేను. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తున్నాయి. దర్శనమంతా చాలా బాగయింది. అలాగే ద్వారకామాయిని దర్శించి ఖండోబా మందిరము కూడా వెళ్ళాము. దర్శనమయ్యాక మా చిన్నబాబుకు ఉన్నట్లుండి విపరీతమైన మోషన్స్, వామిటింగ్స్ మొదలయ్యాయి. అరగంట లోపనే బాబు చాలా డల్ అయిపోయాడు. ఎటు వేస్తే అటు వేలాడి పడిపోతున్నాడు. సోయ లేకుండా ఉన్నాడు. నాకైతే చాలా భయం వేసింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన మా వారు కూడా లేరు. నేను షిరిడీకి పిల్లల్ని తీసుకుని మా అక్క వాళ్ళతో వచ్చాను. ఇప్పుడు బాబుకి ఏమైనా అయితే మా వాళ్ళందరూ బాబాను నిందిస్తారేమో అని నాకు చాలా భయం వేసింది. అప్పుడే నాకు సడన్గా గుర్తు వచ్చింది. మా బాబు లైఫ్లో ఫస్ట్ టైం టికెట్ షిరిడీకే తీసుకుంటానని బాబాకు మాటిచ్చి నేను తీసుకోలేదు. అప్పుడు ఏడుస్తూ బాబాను వేడుకున్నాను. బాబా నన్ను క్షమించు. షిరిడి నుంచి వెళ్ళేటప్పుడు తప్పకుండా టికెట్ తీసుకుంటాను అని బాబా వారిని ఎంతో దీనంగా ప్రార్థించాను. అప్పుడే అక్కడ దగ్గరలో సాయి సంస్థాన్ వారి హాస్పిటల్ ఉందని ఆటో వాళ్ళు చెబితే మేము అక్కడికి తీసుకువెళ్ళాము. నేను అలా వేడుకోగానే బాబావారు మా బాబుకు ఒక ఇంజెక్షన్తోనే నార్మల్ చేశాడు. తిరిగి మా బాబు మెలకువలోకి వచ్చాడు. కాసేపట్లోనే తిరిగి మా బాబు నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. బాబాకు నా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తరువాత తిరిగి మళ్ళీ సాయిని దర్శించుకొని షిరిడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబుకి టికెట్ తీసుకున్నాను. క్షేమంగా అందరము ఇల్లు చేరాము. అలాగ ఈ లీల ద్వారా బాబాకు మాట ఇచ్చి
మనము తప్పకూడదనే నీతిని నేను నేర్చుకున్నాను. ఇదండి ఈరోజు బాబావారి లీల. మీకు ఈ లీల నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మీరు కూడా ఇలా బాబావారి లీలలను షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి తప్పకుండా షేర్ చేయగలరండి. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు ఇలా బాబావారిని ప్రార్థిస్తున్నారండి. బాబా, మా కూతురి కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టు బాబా. మా కూతురు అల్లుడు తరచుగా కొట్లాడుకుంటున్నారు. వారి మధ్య అంత సఖ్యత లేదు. ఎలాగైనా ఈ కొట్లాటలు సద్దుమణిగి తిరిగి వారి కాపురం సవ్యంగా జరిగేటట్లు చూడు తండ్రి అని బాబావారిని ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారి మధ్య మనస్పర్ధలు తిరిగిపోయి తిరిగి వారు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరండి. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.